హాయ్ హలో ఆల్. ఈరోజు ఫాల్కి ఎన్ని చీరలు ఉన్నా కూడా ఫాల్స్ ఈజీగా తొందరగా నీట్గా అయ్యే విధంగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. అసలు పట్టు చీరలకైతే అసలు ఏ మాత్రం కనిపించకుండా నీట్గా ఉంటుంది. అసలు చూడండి, అసలు ఎక్కడ స్టిచ్ చేసామో కూడా కనపడదు. ఇది పీకో వైర్ అని, ఇది 11 నెంబర్ కానీ 12 నెంబర్ కానీ తీసుకోవచ్చు. ఇది మనకు ఒకసారి బాబిన్లో కనుక ఫిల్ చేసి పెట్టేసుకున్నామంటే, బాబిన్లో స్టార్టింగ్ కొంచెం చేతితో చుట్టేసుకొని తర్వాత మిషన్కి చుట్టుకున్న సేమ్ దారంలాగానే చుట్టేసుకోవచ్చు. అసలు మనకి స్టిచ్ ఎక్కడ వచ్చిందో కూడా అసలు మనకు కనపడదు. చాలా నీట్గా వస్తుంది. పట్టు శారీస్కి వాటికి హ్యాండ్తో వేసుకున్నప్పుడు కూడా కొన్ని శారీస్కి ఆ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలా కూడా అసలు కనిపించకుండా నీట్గా ఉంటుంది. అసలు ఫాల్ వేసినట్టు కూడా ఉండదు, అంత నీట్గా ఉంటుంది దీంతో వేస్తే. ఇది పేకు వేసుకొని బాబిన్లో చుట్టి పెట్టేసుకుని ఉంటే పైన ఒక కలర్ మన చీర కలర్ మార్చుకుంటూ వెళ్ళిపోతే కింద బాబిన్లో ఈ పీకు పెట్టేసుకొని ఎన్ని ఫాల్స్ అన్నా కూడా పైన ఊరికే బాబిన్లో తీయాలి, బాబిన్ ఫిల్ చేసుకోవడం, మళ్ళీ శారీ మార్చుకోవడం ఇదంతా ఏముండకుండా శారీ స్టిచ్ చేయాల్సి వచ్చినప్పుడల్లా ఓన్లీ పైన దారం మార్చుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోదు. పైన దారం ఈజీగానే 1 సెకండ్ 2 సెకండ్స్లో పెట్టేసుకోవచ్చు. బాబిన్ తీసి మళ్ళీ ఆ బాబిన్ దారం వేస్ట్ అవ్వడం ఇది అవ్వకుండా చాలా నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అసలు జరిగి వచ్చిన దగ్గర అసలు కనిపించదు, ఏ మాత్రం కూడా కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది.